తాను గెలిచిన తర్వాత విశాఖను పరిపాలన రాజధానిగా చేయడంతోనే తన సీఎంగా వైజాగ్లో బాధ్యతలు తీసుకుంటానని తాజా మాజీ సీఎం అతిశయమన్నారు. నిజానికి విశాఖలో విజయసాయిరెడ్డి హవా గత 5 ఏళ్లు కొనసాగింది. ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకొట్టుకున్న వైఎస్ జగన్ పార్టీ ఇక విజయసాయిరెడ్డిపై ఇటీవల వెల్లువెత్తుతున్న ఆరోపణలు ఆయన పరువు ప్రతిష్టలను అధపాతాళానికి నెట్టివేశాయి. రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ 5 లక్షల పైగా విశాఖ లోక్సభలో శ్రీభరత్కు వచ్చింది. ఇక విశాఖలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం విశాఖలో కార్పొరేషన్ జీవీఎంసీ వైసీపీ అధీనంలో ఉంది. 2021 మార్చిలో విశాఖ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో మొత్తం 98 స్థానాలకు గాను వైసీపీకి ఇచ్చి 58 స్థానాలు, తెదేపా 30 స్థానాలు, జనసేన 3 స్థానాలు, సిపిఐ 1, భాజపా 1, సిపిఎం 1, ఇండిపెండెంట్లకు 4 స్థానాలు లభించాయి. ఇప్పటి కూటమికి మొత్తం 34 స్థానాలున్నాయి. 2026 వరకు ఈ పాలక సంస్థకు గడువుంది. అయితే ఇప్పుడు ఫ్యాన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2021 మార్చిలో విశాఖ మహానగర పాలక సంస్థలో 12 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరారు. నిన్న ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరుల సమక్షంలో 7 వైసీపీ కార్పొరేటర్లు సారిపల్లి గోవింద కంపహానవ్, బి నరసింహ పాత్రుడు, రాజాన రామారావు, ఇల్లపు వరలక్ష్మి, లొడగల అప్పారావు, కోడూరు అప్పలరత్నం టీడీపీలో చేరారు. వారికి నేతలు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఇక మరో 5 పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేనలో చేరనున్నట్లు సమాచారం. జీవీఎంసీలో మొత్తం 98 మంది కార్పొరేటర్లు, ప్రస్తుతం 97 మంది ఉన్నారు. 12 మంది కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరడంతో వైసీపీ బలం 56 నుంచి 44కి పడిపోయింది. మేయర్ పీఠం దక్కించుకునేందుకు కూటమి పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇంకో 6 కార్పొరేటర్లు రానున్నట్లు విశ్వసనీయ సమాచారం. కూటమి బలం ఇప్పటికీ 51కి చేరింది. మరో 6 కార్పొరేటర్లకు తెదేపా పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ముఠా చేసిన అరాచకాలు వెలికి తీయాలంటే జీవీఎంసీలో అధికారం కీలకం కనుక దీనిపై కూటమి నేతలు పట్టు బిగించారని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.